తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15-16 రెండు వచనములు అందరం కలిసి చదువుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనములు కలిసి చదువుకుంటాం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలంలోందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునైనాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగిండునుగాక. ఆమెన్. ప్రభు ఈ వాక్య భావం ద్వారా మనతో మాట్లాడి తను ఆరాధించుట కొరకై మనలను సిద్ధపరచునుగాక. ప్రభు మనకు సహాయం చేయలాగిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమిలిన మా పర్లు తండ్రి, మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామంన మీకు స్తోత్రం తెలుస్తున్నాం. ఈ మా ప్రభు దినంలో విపరీతంగా ఆమె బలేదా మేము కుటుంబరమై ప్రభా మిమ్మల్ని స్తుతించుడుకు ప్రభు మీరు మాకు ఇచ్చిన మంచి సమయం కొరకే ప్రభా మీకు స్తోత్రంలో మహిమా స్వరూపేగు మా ప్రభుని అయినా మేము శ్లాఘించుకునేట్లో ప్రభా మాకు ఇచ్చిన మంచి తరుణంలో బట్టి ప్రభా మీ స్తోత్రం తెలుస్తున్నాం. దయలు మా ప్రభా కృపల తండ్రి సమయంలో ప్రభా మిమ్మల్ని ఆరాధించుట కొరకై మీ వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మా జీవితంలో ప్రభా మీరు ఎంత గొప్ప దేవుడు అయినారు ప్రభా, ఎంత శ్రేష్టమైన కార్యం మా జీవితంలో మీరు జరిగించినారో దాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని ఏ రీతిగా మిమ్మల్ని ఆరాధించవలనో ప్రభా మీ వాక్యం ద్వారా మాకు మీరు బయలుపరచండి. తెలియతండి ప్రభా యేసుక్రీస్తు వారిని బట్టి వందనంలో మీ ప్రియకుమారుని ద్వారా మీరు మాకు ఇచ్చిన నిత్య రక్షణ కొరకై దేవా మీ స్తోత్రములు. క్రీస్తు యేసు ప్రభువారు కలువరి శిలువలో మా కొరకే ప్రాణమిచ్చి సమాజం తిరిగి లేచినందుకే స్తోత్రములు. మరణం మీద, సమాధి మీద, లోకం మీద, పాపం మీద, శాపం మీద, అపవాది మీద పరిపూర్ణ జయం పొందిన ఆ ప్రభుని బట్టి మీ స్తోత్రాలు. ఆయన యేసు ప్రభు నామంలో మీకు మా జీవితంలో విజయిస్తున్న కార్యం బట్టి మా స్తుతి ఆరాధన చెల్లించలాగిన ఈ సమయాన్ని ప్రభా మీరు మాకు దీవెనకరంగా చేయండి. మీ వాక్యాన్ని ప్రభా మాకు పంచిపెట్టండి. అల్పన్ ప్రభా నేను ఇక నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటున్నాను. పవిత్రపరచండి. పరిశుద్ధాత్మదేవుని యొక్క శక్తిని అభిషేకం ఇవ్వండి. మహిమా గంత ప్రభావం మీకే చెల్లిస్తూ మా ప్రభుని యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి తిమోతి 6వ అధ్యాయం 15-16 వచనంలో 15వ వచనంలో మనం చూస్తే మనం ఆరాధించే ప్రభు ఆయన ఎటువంటి వాడో ఆయన యొక్క నైజం గురించి అక్కడ రాయబడింది. ఆయన శ్రీమంతుడు అద్వితీయుడగు సర్వాధిపతి. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునైనాడు. మనం ఆరాధించే ప్రభు ఇటువంటి మహోన్నతుడు. 16వ వచనంలో ఆయన ఎక్కడుంటాడో రాయబడింది. ఎక్కడుంటాడంటే ఆయన 16వ వచనం సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడలేడు. 16వ వచనం రెండో భాగంలో కాబట్టి ఇలాంటి ప్రభుకు ఏం చెందాలి, ఏం కలగాలి? ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగినగా. కనుక ఆరాధించే సందర్భంలో ప్రభుకు చెందవలసిన ఘనత మనము స్తుతించి ఆరాధించడం ద్వారా ప్రభుకి ఇవ్వగలుగుతాం. ప్రభుని ఘనపరిచే కొన్ని అభ్యాసాల్లో స్తుతి ఆరాధన ప్రాముఖ్యమైనది. కనుక ప్రభు దినంలో దేవుని బిడ్డలంగా సంఘంగా కలిసి స్తుతించి ఆరాధించడం ద్వారా శ్రీమంతుడైన అద్వితీయుడైన సర్వాధిపతి రాజులు రాజు ప్రభులు ప్రభు అయిన ఈ దేవునికి మనము ఘనత చెల్లించేవారు ఉంటున్నాం. నిజమే ప్రియులరా, మనం ఆరాధించే ప్రభు ఎంతో గొప్ప దేవుడు. ఆయన శ్రీమంతుడు, ఆయన సర్వం కలిగినవాడు. భూమియు దాని పరిపూర్ణత కూడా ఆయనకే. అంతేకాదు ఆయన సర్వాధిపతి. ఈజ్ ద ఓన్లీ పొటెంటేట్ అని రాయబడింది. కొన్ని ట్రాన్స్లేషన్స్లో సావరీన్ అని రాయబడింది. సార్వభౌముడు. సర్వాధిపతి అంటే సర్వం అధికారం కలిగినవాడు, రూలర్ అన్నమాట, పరిపాలకుడు. మరో ఎవరు కూడా లేదు. అద్వితీయుడగు సర్వాధిపతి. ఇంకొక సర్వాధిపతి ఎవరు లేరు. ఇహమందైనా పరమందైనా ఆయనే అద్వితీయుడైన సర్వాధిపతి. ఈ సర్వాధిపతి రాజులకు రాజు. చాలామంది రాజులు ఉన్నారు భూమి మీద, కానీ
ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజులకు రాజు, ప్రభువులుగా చెప్పని వారు ఉన్నారు, కానీ నా ప్రభువులకే ప్రభు. కాబట్టి ఇలాంటి దేవుడు ఆయన, ఇలాంటి దేవుని మనం ఆరాధించే ఆధిక్యత ప్రభు మనకిచ్చాడు. ఇలాంటి సర్వోన్నతుడైన దేవుని పరలోకంలో దేవదూతలు, శరాపులు, కెరూబులు వారు నిత్యము ఆయన ఆరాధిస్తున్నారు. భూమి మీద ఆరాధించే భాగ్యము దేవుడు తన రక్తంతో విమోచింపబడిన సంఘమునకు ఇచ్చాడు. ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి, ప్రభు మన జీవితంలో చేసిన ఆత్మ సంబంధమైన కార్యమును బట్టి దేవునికి చెందవలసిన ఘనత ఆపాదించే సందర్భమే ఈ స్తుతి ఆరాధన సందర్భం. కాబట్టి ఉదయ కాలంలో మనం చూస్తే గాన మన ప్రభు సామాన్యుడు కాడు, ఎంతో మహోన్నతుడైన దేవుడు. ఆయన అమరత్వం కలిగినవాడు. అమరత్వం కలిగినవాడు అంటే మరణం లేనివాడు, నిత్యము ఉనికిలో ఉండేవాడు. ఏ మానవుడు కూడా అమరత్వం కలిగిన మ్యాన్ ఈజ్ మోర్టల్ అంటాం, గాడ్ ఈజ్ ఇమోర్టల్. మనుషుడు మర్త్యమైన వాడు. కొంతకాలం అంటాడు, కొన్ని సంవత్సరాలు అంటాడు, వెళ్ళిపోతాడు. ఆ కొన్ని సంవత్సరాల ప్రారంభంలో ఉన్నట్టుగా ఆరోగ్యం ఉండదు, లేకపోతే శరీరం ఉండదు. వృద్ధాప్యం వచ్చేటప్పటికి చాలా మార్పులు వస్తాయి. కానీ మనం ఆరాధించే ప్రభు ఆయన అమరత్వం కలిగినవాడు, నిత్యముండు దేవుడు, నిత్యం కూడా ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు. ఇలాంటి గొప్ప దేవుడు. ప్రియ సహోదరుడా, అలాంటి దేవుని ముందు అసలు మనం ఇలాంటి వారం అండి. ఆయన ఉనికి ఏంటి, ఆయన ఔన్నత్యం ఏంటి, మన స్థితి ఏంటి, ఎంత అల్పులం అంటే దేవుని వాక్యంలో ఈ మాట రాయబడింది. యోబు గ్రంథము 14వ అధ్యాయం. యోబు గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనము, 2వ వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోనట్లు వాడు నిలువక పారిపోవును. ఇది మన స్థితి. అమరులం కాదు. ఎలాంటి వారు అంటే స్త్రీ కనిన కుమారులు. కొద్ది దినములే, కొన్ని సంవత్సరంలే జీవించేవారు. ఆ కొద్ది దినములు కూడా ఎట్లుంటుందంటే మిక్కిలి బాధతో కూడిన దినం, శ్రమయో దుఃఖము కష్టంతో కూడిన బ్రతుకు. ఎలా ఉందంటే రెండు చెప్పండి, పువ్వు నీడ. పువ్వు ఉంటుంది, కొంచెం సమయం వికసిస్తుంది, తర్వాత చూస్తే వికసించిన పువ్వు వాడిపోతుంది. నీడ ఉంటుంది, కనబడుతుంది కొన్ని నిమిషాలు, ఒక గంట కొంతసేపు చూస్తే ఆ నీడ లేదు. నీడ ఏమైంది? గతించిపోయింది. సహోదరుడా, మన జీవితం ఇలాంటిది. వికసించి వాడిపోయే పువ్వు లాంటిది, గతించడి నీడ లాంటిది. కొద్ది దినముల కొరకైనా బ్రతికే. ఈ కొద్ది దినములు కూడా శ్రీమంతులమా మనము? కాదు. ఎలా పనిచేస్తామంట? 6వ వచనం. కూలి వారి వల్లే తమకు నియమింపబడిన వానిని వారు ముగించే వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడు. కూలి వారి వల్లే ఏ పని ప్రభు మనకు నియమించినాడో దాన్ని చేయటమే. ఇలాంటి అల్పులమైన మనలను అలాంటి సర్వోన్నతులైన దేవుడు దర్శించినందున, కరుణించినందున, ప్రేమించినందున, రక్షించినందున ప్రభుని మనం ఆరాధిస్తాం. ప్రభా, మీరు చూస్తే కన్నా మీరు ఎంతో శ్రేష్ఠుడు ప్రభా, రాజులు రాజు, ప్రభులు ప్రభు, అద్వితీయుడైన సర్వాధిపతివి. నా బ్రతుకు చూస్తే కన్నా కొద్ది దినంలో వాడి కొరికే గతించడి నీడ వంటి పరిస్థితి, వికసించి వాడిపోయే పువ్వు లాంటి బ్రతుకు. ఆ బ్రతుకులు కూడా లోకంలో కూలివాని వల్లే నాకు ఇవ్వన పని కొనసాగించే ఇలాంటి అల్పున నా జీవితంలో ప్రభా, మీ రక్షణ సంకల్పం నెరవేర్చినందుకై ప్రభా మీ స్తోత్రం. ప్రభుని ఆరాధించేదానికి ఇలాంటి స్థితిలో ఉన్న మనం ప్రభు కరుణించినందుకు మనం జ్ఞాపకం చేసుకొని ప్రభును ఆరాధిస్తాం. తర్వాత ఆయన ఎక్కడున్నాడండి? 16వ వచనం మనం చదివినాం. మొదటి తిమోతి 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడునూ చూడలేడు. ఇది ప్రభు యొక్క నివాసం. ఆ నివాసంలోనికి ఎవరైనా వెళ్ళగలరా? వెళ్ళలేరు. ఎందుకంటే ఆయన తేజస్సు లాంటిది, సమీపింపరాని తేజస్సులో. ఆయనతో పాటు ఎవరున్నారంట? ఎవరు లేరు. ఆయన మాత్రమే వసించగలిగినవాడు. ఆ ప్రభు యొక్క తేజస్సు ధాటికి
ఎవరు కూడా తాళలేరు, ప్రవేశించలేరు, ఆ వెలుగుని చూడలేరు. అలాంటి మహా తేజస్సులో నివసించే దేవుడు. ఏ మనుష్యుడు, స్త్రీ కన్య నరుడు అసలు వెళ్ళలేడు, చూడలేడు, మన వల్ల కాదు. అలాంటి స్థానంలో ప్రభువు. అందుకని అంటున్నాడు కదా, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడైన వాడు, నిత్య నివాసి అయిన వాడు ఇలా సెలవిచ్చినాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు. ఆయన స్థలము లాఫ్టీ ప్లేసెస్లో ఉంటాడు ఆయన. ఆయన చెప్పాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తమే కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది. అంత ఉన్నతమైన స్థలంలో, ఎవడునో సమీపించలేని స్థలంలో ఉండే దేవుడు. అలాంటి దేవుడు నాశనకరమైన జీడిగా దొంగ ఊబిలో నీ కొరకే నా కొరకే ఆయన ఏం చేశాడు? ఆయన ఎన్నడైనా మనం దర్శించగలమా? ఆయనకు రాగలమా? ఆయన సమీపించగలమా? నోవే, అసలు కుదరదు. అయితే దేవునికి స్తోత్రం. మనం సమీపించలాగిన, ఆయన మనం దర్శించలాగిన, ఆయనతో సమాధాన పరచబడలాగిన, దాని కొరకై ప్రేమగల ఏర్పాటు పరలోకపు తండ్రి మన కొరకే చేశాడు. అందుకొరకు ఏం చేశాడంటే, సాక్షాత్తు తన కుమారుని మన కొరకు ఈ భూమి మీదకు పంపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని మన కొరకే పంపించినాడు. పంపబడిన కుమారుడు చెప్పశక్యం కాని వరం, ఆ వరమును బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు మన కొరకే తన కుమారుని ఏం చేసినాడంటే, మూడంతల కార్యం చేశాడు. క్లుప్తంగా మన సమయ హద్దుబాటును బట్టి జ్ఞాపకం చేసుకుని ఆరాధన కొరకే సాగిపోదాం. సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆ దేవుడు మనను సమీపస్తుల చేటు కొరకాయి, తన రాజ్యం మనకిచ్చుడు కొరకాయి తన కుమారుడు పంపుడు ద్వారా ఏమేం చేశాడు? పంపబడిన కుమారుడు ఏం బయలుపరిచినాడండి? యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవరిని కూడా చూడలేదు. కాకపోతే ఇప్పుడు ఒక అవకాశము, ఒక సదుపాయం తండ్రి ఏర్పరిచాడు. ఏం చేశాడు? అద్వితీయ కుమారుడుగా, జనితేక కుమారుడుగా, శరీరధారిగా భూమి మీదకి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు? సమీపింపరాని తేజలో ఆయన మాత్రమే వసించి ఆ దేవుణ్ణి లోకమునకు బయలుపరిచాడు, రివీల్ చేశాడు. అద్వితీయ కుమారుడే భూమి మీదకి రాకపోతే ఎలాంటి దేవుడు మనం గుర్తెరగలేం. ఆయన గురించి మనకు ఊహకే అందదు. ఎంత ఔన్నత్యం కలిగినవాడో ఆయన గురించిన అనుభవజ్ఞానం మనకు ఉండదు. అయితే అలాంటి దేవుణ్ణి భూమి మీద మానవునికి ప్రభువైన యేసుక్రీస్తు బయలుపరిచాడు. యేసుప్రభు ఒకసారి చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునైనాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. పక్కనే ఫిలిప్ ఉన్నాడు. ఫిలిప్ ఉండి వెంటనే యేసుప్రభుతో ఒక మాట్లాడాడు. అట్లయితే ప్రభువా, మాకు తండ్రిని కనపరచము, అంతే చాలును అంటే యేసుప్రభు ఏమన్నాడంటే, సున్నితంగా గద్దించి, ఏంటి ఫిలిప్, ఇంతకాలం నువ్వు నాతో ఉన్నావు కదా, ఏం తెలుసుకున్నా నా గురించి? నన్ను చూచినవాడు తండ్రిని చూచినాడని తెలీదా? నన్ను ఎరిగినవారు తండ్రిని ఎరిగినారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద తండ్రి ఎలాంటి వాడు, తండ్రి మనసు ఎలాంటిదో, తండ్రి ఉద్దేశాలు ఏంటిది, తండ్రి కార్యాలేంటి, తండ్రి యొక్క నైజాన్ని, తండ్రి యొక్క క్రియలను భూమి మీద యేసు ప్రభు అద్వితీయ కుమారునిగా బయలుపరిచాడు. ఆ బయలుపరుపును బట్టి ఓ దేవుని కార్యములు ఇలాంటివా, దేవుని నైజం ఇలాంటిదా, దేవుని వాగ్దానాలు ఇలాంటివా తెలుసుకునే ఆ భాగ్యము స్త్రీకి కన్యా కుమారుడికి దొరికింది. నీడవలె గతించే మానవుని దొరికింది. కూలివాని వల్లి ఈ లోకంలో ప్రయాసపడే మానవునికి ఆ బయలుపరుపు దొరికింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ తండ్రి ఎలాంటి వాడు బయలుపరచబడ్డాడు. ఆ బయలుపరిచిన ఆ అనుభవంలోనికి ప్రభు నిన్ను నన్ను తెచ్చినాడు. కాబట్టి ప్రభుని ఆదేశం. ఒకప్పుడు ఇది లేదు, ఈ బయలుపరుపు లేదు, ఈ రెవల్యూషన్ లేదు. అజ్ఞానంలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, గురుడితనంలో ఉన్నాం, సత్యం ఎరగని వారు ఉన్నాం. అయితే ప్రభు సంధించి వెలిగించాడు. ఇది సత్యము, ఇది దైవ జ్ఞానం, ఇది దైవికమైన ఏర్పాటని. ఆ యొక్క రెవల్యూషన్ బట్టి, ఆ బయలుపరుపుని బట్టి ప్రభుని మనం ఆరాధించేవారు ఉంటాను.
తర్వాత బయలుపరిచిన యేసు ప్రభు ఏం చేశాడంటే మనకు అవసరమైన కార్యం చేశాడు. యేసు అంటే రక్షకుడు, తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించును. కనుక యేసు ప్రభు బయలుపరచడమే కాకుండా ఏం చేశాడంటే చాలా సమీపంగా వచ్చాడు. ఆయనేమో సమీపింపరాని తేజస్సులో ఉంటే క్రీస్తు యేసు ప్రభు ఎంత క్లోజ్గా వచ్చాడంటే, ఇంకా మనం చదివాం కదా 18వ వచనంలో అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరచునని. 14వ వచనం ఏమి రాయబడింది? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మన మధ్య నివసించాడు. మన మధ్యకి వచ్చాడు ఆయన. ఏ మనుషుడు ఆయన చూడలేడు చేరలేడు, అలాంటిది మన మధ్యకు వచ్చాడు. మన మధ్యకు వచ్చినవాడు ఎలాగున్నాడు? ఆయన పేరేంటి? ఇమ్మాన్యుయేల్. ఇమ్మాన్యుయేల్ అంటే దేవుడు మనకు తోడైన అనుభవంలోకి వచ్చాడు. తోడుగా ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. తోడుగానే కాకుండా ఇంకా కొంచెం లోపలికి వచ్చాడు. ఎంత లోపలికి వచ్చాడు? పౌలు అపోస్తలుడు కొలసీలు రాస్తూ 1వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట అంటాడు, మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయినాడనే సంగతిని గురించి. మీ యందున్న క్రీస్తు ఎంతకు వచ్చి మనలోనికి వచ్చినాడు, మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఎవరి వల్ల జరిగింది? యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరిగింది. ప్రభు యేసుక్రీస్తు రాకపోతే గన మన మధ్య, మనకు తోడుగా, మనలో దైవత్వం యొక్క అనుభవం ఉండేది కాదు. అదే వచ్చి అక్కడ పాట పడతాం, ఆయన మనుషుల మధ్య నివసించినాడంట. తాను కాపురం ఉన్న స్థలం ఇదే, తన సొంత ప్రజల మధ్య. కాబట్టి అంత సమీపంగా ప్రభు తీసుకొచ్చినాడు. అందుని బట్టి యేసు ప్రభుని బట్టి, యేసు ప్రభు యొక్క రక్తం బట్టి ఏమైనా సర్వాధిపతి అయిన దేవుని కొరకే సమీపస్తులు రాయబడ్డాం. దూరస్తులుగా ఉన్న మనము ఇప్పుడు క్రీస్తు చేసినందు, క్రీస్తు రక్తం వలన సమీపస్తులుగా చేయబడ్డాం. రెండవదిగా ఆయన మన పాపములు క్షమించడానికి ఆయన తాను శిలువలో అప్పగించుకున్నాడు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 38-39 వచనాలు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము. ఆయన ద్వారానే పాపక్షమాపణ, యేసు ప్రభు ద్వారానే పాపక్షమాపణ. ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం వల్ల పాపక్షమాపణ లేదు. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడటం లేదు. ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో దాన్ని చూపించగలిగింది, కానీ పాపం నుండి విడుదల ఇవ్వలేకపోయింది, పాపం నుండి క్షమాపణ ఇవ్వలేకపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే పాపమునకు క్షమాపణ ఏర్పరిచినాడు. ఆయన ద్వారా మాత్రమే పాపక్షమాపణ మానవునికి ఏర్పరిచింది. ఎందుకంటే మానవుడు పాపంలో జన్మించినాడు. స్త్రీ కన్య కుమారుడు కొడుకు పాపంలో జీవిస్తున్నాడు. ఏ భేదంలో లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి పాపులైన మనం రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. వచ్చిన ప్రభు పాప క్షమాపణ కొరకై ఏం చేస్తున్నాడంటే ఆయన తను తాను అర్పించుకున్నాడు. ఎలా అర్పించుకున్నాడు చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. పాపముగా పాపిగా కాదు, పాపంగా చేయబడ్డాడు. యేసు ప్రభు పాపి కాదు. యేసు ప్రభు మన కొరకే పాపంగా చేయబడిన కారణాన్ని బట్టి పాపం వలన వచ్చే జీతము, ఆ మరణం ఆయన శిలువలో పొందినాడు. ఎందుకంటే మనం ఆయన యందు దేవుని తగినట్లు మన స్థానంలో మనకు ప్రత్యామ్నాయంగా ఆయన శిలువలో తన ప్రాణం ఇచ్చాడు. ఘోరమైన మరణం పొందాడు, అవమానం పొందాడు, దౌర్జన్యం పొందాడు, వేధించబడ్డాడు, భూమి వేయబడ్డాడు, కొట్టబడ్డాడు, ఏడవబడ్డాడు, గాయపరచబడ్డాడు, సమస్త కోల్పోయినాడు ప్రభు. అంత క్రైమిస్తే తప్ప పాపక్షమాపణ మనకు దొరకలేదు. దేవుని యొక్క నీతి మనం పొందలేకపోయినాం. మనకు మారుగా, మనకు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు కార్యం చేశాడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీకు ఒక్కడైనా నీ కుమారుని మోరియా దేశంలో ఆ పర్వతం మీద దహన బలిగా అర్పించమన్నాడు.
ప్రభు మాటకు లోబడ్డాడు. తన కుమారుని తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు కొండ ఎక్కుతున్నాడు. కొండ కిందే, ఆ పర్వతం కిందే గాడిదను ఇద్దరు పని వారిని ఆపి మేమిద్దరం వెళ్ళి పైకి మళ్ళీ వస్తామని చెప్పాడు. దహన బలి కొరకే అవసరమైన కట్టెలు ఎవరు మోస్తున్నారు? ఇస్సాకు మోస్తున్నాడు. కట్టెలు మోస్తూ పర్వతం ఎక్కడం అంటే కష్టం కదా. కష్టమైనా కూడా తండ్రి మాటకు లోబడి ఇస్సాకు కట్టెలు మోస్తూ పైకి ఎక్కుతున్నాడు. అబ్రహాం చేతిలో ఏముంది? నిప్పు ఉంది, కత్తి ఉంది. కొండ మీదకి వచ్చారు, పర్వతం మీదకి వచ్చారు. అక్కడ దహన బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చారు. అప్పుడు ఈయన్ని బంధించారు, ఇస్సాకుని బంధించాడు. బంధిస్తుంటే కడుతుంటే ఏం మాట్లాడట్లేదు, ఒకటే అడిగాడు అంతే. అన్నునే కానీ తండ్రి దహన బలికి గొర్రె పిల్ల లేదు, ఒక్కటే అడుగుతున్నాడు. దేవుడు ఇప్పుడు వాళ్ళు అడిగిన ఒక్కటే ఇచ్చాడా? ఒక్కటి కంటే అధికంగా ఇచ్చాడా? కావాల్సింది ఏంటి అక్కడ? గొర్రె పిల్ల. ప్రభు అవసరమైంది ఇచ్చాడా? ఇచ్చాడు. ఇచ్చి అంతటి తాగినాడా? ఇంకొంచెం ఎక్కువగా ఇచ్చినాడు. కొన్ని ప్రత్యక్షతలు ఇచ్చినాడు, కొన్ని అనుభవాలు ఇచ్చాడు. అక్కడ తన గురించిన ఒక రెవల్యూషన్ ఇచ్చినాడు, వాగ్దానాలు ఇచ్చినాడు. గొర్రెపిల్ల అక్కడ దొరికింది వెంటనే. ఇప్పుడు అక్కడ పొదలో కొమ్మలు తగులుచున్న పొట్టేలు దొరికింది, పొట్టేలు తీసుకొచ్చాడు. గొర్రెపిల్లే కాదు, ఇప్పుడు అక్కడ ప్రాముఖ్యంగా ఏం జరిగింది? ఇస్సాకుకు విడుదల వచ్చింది. ఇస్సాకు అప్పుడు ఎట్లా దహన బలిపీఠ మీద ఉన్నాడు, బంధించబడి ఉన్నాడు. ఆయన తల మీద ఏం వేలాడుతుంది? కత్తి వేలాడుతుంది. కొన్ని నిమిషాలు ఉంటే ఆ కత్తి ఆయన మీద పడుతుంది, వధించబడతాడు. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? గొర్రె పిల్ల అక్కడ ఏర్పరచడం ద్వారా, ఆ పొట్టేలు ఏర్పరచడం ద్వారా అక్కడ విడుదల ఏర్పరిచాడు. ఇస్సాకుకు మారుగా ఇస్సాకుని ఇప్పుడు ఏం చేశారు? ఆయన కట్లు విప్పారు, ఆ బలిపీఠ మీద దించారు, పక్కన పెట్టి ఆయన స్థానంలో దాన్ని పెట్టి దాన్ని బలి అర్పించారు. అంటే ఏమైంది? ఇస్సాకు కుమారుగా, అలాగే మన కుమారుగా, మనకు ప్రత్యామ్నాయంగా మనం పొందవలసిన శిక్షను ప్రభువైన యేసుక్రీస్తు కలువరిలో పొందినాడు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యాగమును బట్టి ప్రభువుని ఆరాధిస్తాం. నా ప్రభువా, ఆ స్థానం నాది, ఆ శిక్ష నాది, ఆ మరణం నాది. అయితే నాకు బదులుగా నా మీద ఖడ్గం ఎట్లా ఇస్సాకు మీద తీర్పు వేలాడుతుంది, దేవుని ఉగ్రత నా మీద వేలాడుతుంది. అయితే ఆ తీర్పు, ఆ ఉగ్రత, ఆ శిక్ష యావత్తు నాకు బదులుగా నా స్థానంలో ప్రభువు మీరు పొందినారు. అందుకొరకు రక్తం కాచినారు, ప్రాణం ఇచ్చారు, సమాధించబడ్డారు, తిరిగి లేచారు. ఇది అందును బట్టి యేసుక్రీస్తు నామంలోని పాపక్షమాపణ ఉంది, మరే నామంలో దొరకదు. ప్రభు ఏం చేశాడంటే పాపమును క్షమించి అంతటితో వదిలేలా ఏం చేశాడు? పవిత్రపరిచాడు. మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి వాట్ నెక్స్ట్? సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయకపోతే ఏమవుతుంది? చిన్న అమ్మాయి ఉందానికి, మీకు చాలా చిన్న పిల్ల ఉంది, వద్దన్నా కూడా వీళ్ళు ఎక్కువ కదా, వెళ్ళిపోయింది, బురదలో పడిపోయింది. బురదలో ఇక చూడండి, ఒళ్ళంతా బురదే, ఫ్రాక్ అంతా బురదే, ముఖం మీద బురదే, చేతులు కాళ్ళు అంతా బురదే. వచ్చేసి మీ అమ్మాయిని చూడ మీకు చాలా కోపం, వాళ్ళ డాడీకి చాలా కోపం వచ్చేస్తున్నారు, మమ్మీకి చాలా కోపం వచ్చేసింది. ముందు 2 కేకలు వేశారు, వద్దంటే వెళ్తావు అని చెప్పి. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఏడు మొహం పెట్టేసింది. డాడీ ఐఎమ్ సారీ డాడీ అంటేగానే వాళ్ళ డాడీ ఏం చేశాడు? సర్లే ఓకే సార్ క్షమించేస్తాను, ఇంకెప్పుడు అట్లా వెళ్ళకు అని క్షమించేశాడు. క్షమిస్తే అమ్మాయికి అంత తాగుతాడు వాళ్ళ డాడీ. నెక్స్ట్ ఏం చేస్తాడు? క్షమించేస్తే సర్లే అని ఏం చేస్తాడు? తర్వాత అరే ఒళ్ళంతా బురదే, అమ్మాయికి ఫ్రాక్ అంతా బురదే, ఆ అమ్మాయిని శుభ్రపరుస్తాడు, ఆ ఫ్రాక్ మారుస్తాడు, ఆ ముఖం కడుగుతాడు, చేతులు కడుగుతాడు, కాళ్ళు కడుగుతాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అంతే. పాపం క్షమించిన తర్వాత మనల్ని శుద్ధులుగా చేస్తాడు. పాపం మాలిన్యాన్ని, దోషాన్ని తన రక్తం అంతటితో కడిగాడు. నిత్యుడైన ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాడు. ఆ తర్వాత శుభ్రపరిచిన తర్వాత ఇక మనసులో పెట్టుకుంటాడా వాళ్ళ డాడీ కానీ వాళ్ళ మమ్మీ కానీ?
మర్చిపోతారు అంతే. చిన్నపిల్ల తెలియక ఏదో చేస్తుందని. ప్రభు కూడా అంతే, క్షమించిన తర్వాత మన దోషుల విషయమై దయగలిగి మరెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకుంటాం, మర్చిపోతాడు అంతే. కనుక క్రీస్తు ప్రభులో దేవునికి వచ్చిన బయలుపరుపు దొరికింది. ప్రభుని క్రీస్తులో మనకు పాప క్షమాపణ దొరికింది. మూడోదిగా చూస్తే ప్రభుని క్రీస్తులో నిత్య జీవం మనకు దొరికింది. నిత్య జీవం ఇవ్వాలంటే యేసు ప్రభువే, యేసు ప్రభులో తప్ప మరెవరు కూడా నిత్య జీవం ఇవ్వలేరు. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం. అధికారం పొందినాడు యేసు ప్రభు. దేని కొరకై? నిత్య జీవం ఇచ్చటి కొరకై. ప్రతి మానవునికి నిత్య జీవం ఇవ్వాలంటే అధికారం ప్రభుదే, యేసు ప్రభుదే. ఏ కుమారుడు పరలోకపు దేవుని మానవులకి బయలుపరచుట కొరకై మానవుల మధ్య, మానవులతో, మానవుల లోపల నివసించడానికి ఇష్టపడ్డాడు. ఆ ప్రభుని క్రీస్తు చేసే నిత్య జీవం ఇచ్చుటకు సర్వాధికారం పొందినవాడు. ఆయన ఇష్టపడితే తప్ప నిత్య జీవం రాదు. ఎందుకంటే నిత్య జీవం అనేది ఒక రెవల్యూషన్. 3వ వచనం చూడండి. ఎరుగుట ద్వారా అద్వితీయ సత్య దేవుడై నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఆ ఎరుగుదల ఎవరిస్తారు? యేసు ప్రభు ఇష్టం. ఆయనకి ఇష్టమైన వాళ్ళకి ఇస్తాడు. ఆయన ఇస్తే తప్ప ఆ ఎరుగుదల ఎవరికి రాదు. అందుకనే ఈ మాట రాయబడింది మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనం. కుమారుడు ఎవనికిని వాడిని బయలుపరచ తండ్రి. కుమారుడు బయలుపరచ ఉద్దేశిస్తే తప్ప ఏ వ్యక్తి గ్రహించలేడు, తండ్రిని ఎరగడు. అద్వితీయ సత్యదేవుని ఎరగకపోతే నిత్య జీవం లేదు. అయితే దేవునికి స్తోత్రం, నీకు నాకు ఆయన బయలుపరచాలని ఉద్దేశించాడు కాబట్టి మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. యేసు ప్రభు వెలిగించకపోతే, యేసు ప్రభు బయలుపరచకపోతే అద్వితీయ సత్యదేవుడిని ఎరిగి ఆ ఎరుగుదలను బట్టి నిత్య జీవం పొందలేం. దేవునికి స్తోత్రం. యోగ్యత లేకపోయినా అలాంటి ఎరుగుదలలోనికి ప్రభు మనం తీసుకొచ్చినాడు కనుక ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావం చెల్లించబోదులు మాట్లాడినాం. అది చాలామందికి అర్థం కావట్లేదు. ప్రవక్తలు ఏం చేస్తారంటే దాన్ని ఒక రీసెర్చ్ సబ్జెక్ట్గా తీసుకున్నారు. దాని కొరకు ఎంత పరిశోధన చేస్తారు, పరిశీలిస్తున్నారు. దయచేసి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10. ఎట్లా రీసెర్చ్ చేస్తున్నారండి? పరిశీలించుచు, విచారించుచు, పరిశోధించే వరకు అర్థం కావట్లేదు. ఒక పట్టాను రక్షణ, కృప, మహిమ, శ్రమ ఏంటివి, ఎలా జరుగుతుంది, దీని కొరకే ఏం చేయబడుతుంది, ఎలా సంపాదించగలుగుతాం, దాని కొరకే ఒక రీసెర్చ్ థీమ్గా చూస్తున్నారు వాళ్ళు. దాని కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు. ప్రవక్తలకు అట్లా ఉంటే దేవదూతలకు అర్థం కావట్లేదు. దేవదూతలకు చాలా వింతగా ఉంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే 12వ వచనం లాస్ట్ పార్ట్లో దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగొచ్చున్నారు. అరే వాళ్ళకి వింతగా ఉంది. ప్రవచించిన ప్రవక్తలకు పరిశోధన అంశంగా ఉంది. నీకు నాకైతే ఒక ఈవిగా ఉంది, కృపావరంగా ఉంది. చెప్పన సత్యమును మహిమయుక్తమునైన ఆ సంతోషం ప్రభు మనకిచ్చి మనం వెలిగించడం ద్వారా ప్రభు యేసుక్రీస్తు ఒకనాడు అనుకున్నాడు, ఈ వ్యక్తిని నేను వెలిగించాలా, ఈ వ్యక్తికి నా తండ్రి లాంటి వాడు బయలుపరచాలా, ఈ వ్యక్తిని నిత్యజీవం తీసుకురావాలా. ఒకనాడు ఈ వ్యక్తి కొరకే ఆ వ్యక్తి బదులుగా ఆయనకు మారుగా సిలువలో ప్రాణం ఇచ్చాను. పాపంగా చేయబడిన కారణాన్ని బట్టి ఆ సిలువ బలియాగం ద్వారా ఈ వ్యక్తి మహిమలో చేర్చబడాలి. కనుక నీకు నాకు అది
ఈవిగా ప్రభు ఇచ్చినాడు. మనం పరిశోధించలేం, దాని గురించి విచారించలేం, దాన్ని మనం కనుగొనలేం. ఆయన తానే బయలుపరుచుకున్న కాడాన్ని బట్టి జరిగింది. కాబట్టి శ్రీమంతుడైన దేవుడు, ఆ సర్వాధిపతి అయిన దేవుడు, రాజుల రాజు, ప్రభుల ప్రభు, అమరత్వం కలిగిన దేవుడు ఆయన సమీపించిన స్థితిలో ఉంటే తన కుమారుని కొరకే నా కొరకే పంపిడు ద్వారా ఆ కుమారుడు బయలుపరిచాడు. ఆ కుమారుడు పాపం కొరకే శిలువలో తను అప్పగించాడు. నిత్య జీవమును మనకు అనుగ్రహించాడు. ఇందును బట్టి మనం ఏం చేయాలి? ఏం ఇవ్వగలం? ఆయనకి ఘనత ప్రభావం చెల్లించులాగున మన స్తుతి ఆరాధన ప్రభుకు మనం చెల్లిస్తాం.